మీరు ఎలాంటి సలహాలు ఇచ్చారు సార్? అంటే యాక్టింగ్ పరంగా కానీ జయకృష్ణకి. ఇప్పుడు ఒకటండి, జయకృష్ణని నేను చెప్పాను కదా, ఐ వాజ్ వాచింగ్ హిమ్. అజయ్ భూపతి గారు, జయకృష్ణ వీళ్ళిద్దరూ మ్యాక్సిమం ఇంటరాక్ట్ అవుతున్నారండి. ఐ వాజ్ స్పెల్ బౌండ్. ఆ ఈజ్, అతను చేసిన ఆ ఈజుని చూసారా, ఎమోషనల్ సీన్స్ నేను వాచ్ చేస్తాను. ఆ ఈజ్ అనేది అది బాడీలో అది పుట్టుకతో రావాలా, లేకపోతే మన పెంపకంలో వస్తుందా, లేకపోతే మనం తీసుకున్న ట్రైనింగ్లో వస్తుందా నాకు తెలియదు. కానీ ఇది మన జయకృష్ణకి ఇది ఫస్ట్ ఫిలిం అని ఎవరన్నా నాకు చెప్తే, ఎస్ ఇది ఫస్ట్ ఫిలింలా ఉందని చెప్తే, నేను మళ్ళీ నా సినిమాలు మానుకుంటాను ఇవన్నీ చెప్పనండి. బట్ మనస్ఫూర్తిగా నేను ఐ వాజ్ స్పెల్ బౌండ్ అండి. ఎమోషనల్ సీన్స్లో యూ కెన్ సీ హిస్ మార్క్, జయకృష్ణస్ మార్క్ ఇన్ దట్ 100%. హీఈస్ ఇందాక అజయ్ భూపతి గారు చెప్పినట్టు 100% పాస్ మార్క్, డిస్టింక్షన్ అండి ఈ క్యారెక్టర్ అయితే జయకృష్ణ నేను చెప్తున్నా. ఇన్ రొమాన్స్, ఇన్ ఎమోషన్, ఇన్ యాక్షన్ సీన్స్, ఎవ్రీ కార్నర్ అండి. దీంతో ఒక మంచి స్క్రిప్ట్ బ్లెండ్ అవడం అనేది అదృష్టం అండి అజయ్ భూపతి గారికి. సో రియలీ హార్టీ కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్ యూ, ద డైరెక్టర్ అండ్ ద హీరో. అజయ్ గారు ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక హీరోని లాంచ్ చేయాలంటే దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది. జనరల్గా మీరు ఈ కథ అనుకొని జయకృష్ణ దగ్గరికి వెళ్ళారా, లేకపోతే జయకృష్ణ కోసం ఈ కథను రెడీ చేశారా? ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా ఈ హీరోకి ఈ కథ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? నేను అంటే ఇప్పటి వరకు నేను హీరోలను దృష్టిలో పెట్టిన కథలు రాయలేదండి ఇప్పటి వరకు. అయితే నాకు ఏదైనా అనిపిస్తే నేను ఒక హీరోకి ఈ కథ సరిపోతుంది అనుకుంటే హీరో దగ్గర నేను అప్రోచ్ అవుతాను కథ అయిపోయిన తర్వాత. ఈ కథ నా దగ్గర ఉందనేది కిరణ్ గారికి తెలుసు. కిరణ్ గారికి నేను సినిమా చేయాలి ఎప్పటి నుంచో, అది కోవిడ్ ముందు నుంచి అనుకుంటున్నాము. సడన్గా ఒక రోజు కిరణ్ గారు వచ్చి చెప్పారు, ఇలాగా అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకుంటున్నాము అందరం, దత్తు గారు ప్రజెన్స్ అది ఇదని. నేను అప్పటికే వేరే మూవీ దాంట్లో ఉన్న కిరణ్ గారు అడగడంతో కృష్ణ గారు మనోడు అంటే, కృష్ణ గారు నాకు ఇష్టం, నేను చాలాసార్లు చెప్పాను. నేను ఒకసారి నేను కలుస్తానన్నాను, కలిశాను, 2-3 సార్లు ఇంటరాక్షన్ అయ్యింది. నాకు చేసేయాలనిపించిందండి వెంటనే, సమ్ రీజన్స్, నాకు ఎమోషనల్ రీజన్స్ వల్ల. సో నేను వెంటనే ఇంకా దిగిపోయాను. ఇంకా వన్స్ దిగిన తర్వాత ఇంక నేను ఆలోచించలేదండి. ఇదేనండి నేను ఫస్ట్ స్టోరీ అనుకుని అయిపోయిన తర్వాత నేను జేక్స్ అప్రోచ్ అండి అంతే. జేక్స్తో మాట్లాడినాక ఇంటరాక్ట్ అయినాక జేక్స్ కోసం చేసిన మార్పులు ఉన్నాయి. అంటే చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది హీరోయిన్ అంటే ఫస్ట్ మూవీ కదా, ఇప్పుడు మరీ ఆల్రెడీ ఇమేజ్ ఉన్న హీరోస్ వాళ్ళు కాదు కదా. ఆ ఇన్నోసెన్స్ నేను చూపించడం కోసం కొన్ని సీన్స్, డైలాగ్స్ అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, సమ్ క్యారెక్టరైజేషన్స్ అంటే హీరో అంటే కొంత క్యారెక్టరైజేషన్ కూడా నేను మార్చుకోవాల్సి వచ్చింది, మార్చుకున్నాను. విజయ్ గారు సార్, ఇప్పుడు జనరల్గా కొత్త హీరో ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు, ఇంట్రడక్షన్ సాంగ్ అనేది ఒకటి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఉందా ఈ సినిమాలో? ఉండవండి మా దాంట్లో అలాగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది అలా ఉండదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. నేను చెప్తున్నాను, అలా అని ఫ్యాన్స్ కోసం చెయ్యాలని ఉండదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంటున్నాను, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఉండదు. అంటే మెయిన్స్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అని అలా ఉండదు, కానీ ఆల్ టైప్ ఆఫ్ జానర్ సాంగ్స్ ఉంటాయి. అంటే ఒక రొమాంటిక్ సాంగ్, ఒక డ్యూయేట్, ఒక ఫాస్ట్ బీట్ ఉంటుంది, టీజింగ్ సాంగ్ ఉంటుంది, వాళ్ళిద్దరు లవ్ మధ్య సాంగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. సో చెప్తున్నా కదా, కమర్షియల్ సినిమా, ఇది కంప్లీట్ కమర్షియల్ సినిమా. జయ్ గారు ఒకటండి దాంట్లో నేను చెప్పేది ఏమండి, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, గట్టమనేని ఫ్యాన్స్ కానీ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటుందండి మనందరికి కూడా. ఒక ఎమోషన్ క్యారీ అవుతుందండి, జస్ట్ ఒక సినిమా చూసి ఒక ఇది కాదు. ఏమండి, ఆడియన్స్ ఒక ఎమోషన్ వేరే ఉంటుంది, ఫ్యాన్ ఎమోషన్ వేరే ఉంటుందండి. మీరు చెప్పినట్టు ఒకటి మాత్రం చెప్తానండి, ఒక సినిమాకి ఒక హీరోకి ఫ్యాన్ ఫస్ట్ గేర్ అండి, అది పడితే కానీ సెకండ్ గేర్ పడదు. కరెక్టా? అది మీరు అడిగింది, అది కావాలి కదండి. అది దీనికి ఫ్యాన్స్ ఆడియన్స్తో పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్ కూడా వేస్తారండి. అంటే సో మచ్, అంటే
ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదండి, బట్ ఫ్యాన్స్ వాళ్ళు చూసే ఫస్ట్ షో చూసారా, వాళ్ళు చూసే 100 షో కూడా దే విల్ ఎంజాయ్ దట్ మచ్ విత్ ద ఆడియన్స్. అంతవరకు 100% అంటే డౌట్ లేదు. జై గారు సార్ ఒక్క నిమిషం. అంటే మీరు ఇందాక నుంచి లెగసీ అది ఈ ఇంట్రెస్ట్ నేనేం భయపడట్లేదు, నాకు అంత ఇదేం లేదు టెన్షన్ అంటున్నారు కదా. అంటే క్వశ్చన్ అని కాదు, ఒక 2 విషయాలు. ఒకటి, మీ ఫాదరు సామ్రాట్ సినిమా ఫస్ట్ సినిమా రిలీజు, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 8 షోస్ కంటిన్యూ 24 అవర్స్ ఆడారు చాలా సెంటర్స్లో ఫస్ట్ డే రోజున. నాకు తెలిసి ఇంకా ఏ సినిమా కూడా కంటిన్యూగా 8 షోలు అంటే 24 గంటలు ఆ సినిమా ఆడుతూనే ఉన్నారు. అంటే అంత కృష్ణ గారి ఇమేజ్ పీక్ ఉన్న స్టేజ్లో మీ ఫాదర్ వచ్చారు. ఆయన మీద అంత ఇది వచ్చేసింది ఎక్స్పెక్టేషన్. ఆ తర్వాత అంటే మీ విషయంలో మీరు కొంత లక్కీ ఏంటంటే మీ బాబాయ్ గారు మీ మీదకి రావాల్సిన ప్రెషర్ని ఆయన ఆల్రెడీ కొంత తీసుకున్నారు. బట్ ఏంటంటే ఆయన వచ్చి 25 ఇయర్స్ అయింది, మళ్ళీ ఆ తర్వాత ఫ్యామిలీ నుంచి మళ్ళీ మీరు వస్తున్నారు. అంటే మీరు పైకి చెప్తున్నారు నా మీద ప్రెషర్ లేదు, నాకు భయం లేదని, బట్ ఉందని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి, కృష్ణ గారి అభిమాన విషయంలో ఏదైనా సినిమా బాగపోతే మిగతా హీరోల అభిమానులు ఎవరైనా బాగుందో బాగాలేదో కొంత గ్యాప్ తీసుకుని 2 రోజులకు 3 రోజులకో మిగతా అంతా అనలైజ్ చేసుకుని చెప్తారు. కానీ కృష్ణ గారి అభిమానులు అలా ఉంటుంది, ఫస్ట్ షో బయటికి రాగానే బాగుంటే బాగుంది అంటారు, లేకపోతే పోయిందే మన సినిమా అంటారు. అది తాతగారు కూడా అలాగే చెప్తారు. పోగానే ఫస్ట్ షోకి రిజల్ట్ ఇచ్చేది ఆయన, ఫ్యాన్స్ కూడా బయటికి రాగానే అలాగే చెప్తారు. ఆ విషయంలో కొద్దిగా ఏమైనా టెన్షన్ ఉందా మీకు? అంటే ఫ్యాన్స్ అంత కరెక్ట్గా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారని చెప్తాను అంతే. యాక్చువల్లీ నేను లెగసీ గురించి ఆలోచించలేదంటే వాట్ ఐ మీన్ బై సేయింగ్ దట్ ఈస్ లెగసీ అనేది ఫర్ మీ ఈజ్ అ మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తే నేను ఇప్పుడు కృష్ణ గారు మహేష్ బాబు గారి తర్వాత నేనంటే ఇట్స్ నాట్ రైట్ అనేది వాట్ ఐ మీన్. ఎందుకంటే నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా క్యారెక్టర్లు చేయాలి. సో ఐ థింక్ రైట్ నో ఐ డోంట్ వాంట్ టు సే ఇప్పుడు అంటే నేను వచ్చేసాను ఇంకా నేనే నెక్స్ట్ సూపర్ స్టార్ అని. ఐ థింక్ దట్స్ నాట్ ఫేర్. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. ఇప్పుడు ఘట్టంనేని లెగసీ ఆర్ ఘట్టంనేని ఫ్యాన్స్ అందరూ నాకు ఆల్రెడీ చాలా అంటే నేను ఫస్ట్ సినిమా ఏమీ చేయకపోయినా కూడా నాకు ఆల్రెడీ చాలా అంటే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. సో అని ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. దట్ ఈస్ మై మెయిన్ థింగ్. సో ద ఓన్లీ వే ఐ కెన్ డూ దట్ ఎనీవేస్ ఈజ్ టు డూ గుడ్ మూవీస్ అండ్ గుడ్ క్యారెక్టర్స్. సో నా మీద నాకు ఆల్రెడీ నాకు ఇన్బిల్ట్ ప్రెషర్ ఉంది, విచ్ ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ ఎనీవేస్. సో నాకు ఆ ప్రెషర్ అనేది ఇస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సపోర్ట్. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ లెగసీ గురించి ఆలోచించలేదంటే ఐ డోంట్ మీన్ ఇన్ దట్ వే. మీరు సెకండ్ క్వశ్చన్ కదా. ఓకే, ఏ కాదు, నువ్వేం డల్గా ఉన్నావు, హీరోయిన్ రాలేదనా? హీరోయిన్ వస్తే ఫ్లప్ చేస్తా కూర్చుంటా, హీరోయిన్ నీ పనే బాగుంటుంది ఓ ప్రెస్ మీట్లో. మేం చేయలేదు ఎప్పుడు, డైరెక్టర్లకు కూడా అవకాశం ఉండదు, నువ్వు అదే ఫ్లప్ చేస్తా కూర్చుంటావు. మీ స్మైల్ బాగుంది, మీ కళ్ళు బాగున్నాయి, ఇప్పుడేంటో మరి డల్గా కూర్చున్నావు అని చూస్తున్నా. అజయ్ గారు మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. అజయ్ గారు ఎందుకు చూస్తున్నా డల్గా కూర్చుని ఫెయిల్యూర్ ఏమన్నా కాదు? మీ రావే చెల్లి అని మీ కెరీర్ లో ఫస్ట్ టైం ఒక హీరోయిన్ లేకుండా ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ బాగానే జరిగింది, కానీ హీరోయిన్ లేకపోవడం ఒక చిన్న డల్నెస్ అంతా నీ ఫేస్ లో కనబడుతుంది, నాకు అర్థం అవుతుంది. తను యాక్చువల్లీ పాపం అది షెడ్యూల్ ఇది అవ్వడం వల్ల తన షూట్ పాపం చాలా ట్రై చేసింది, తన షూట్ లో ఉండడం వల్ల క్యాన్సిల్ చేసేయాల్సింది కదండి. ఎందుకంటే నీకు హీరో డైరెక్టర్ వద్దా? కాదు, నీకు హీరో డైరెక్టర్ వద్దా? నీకు కాదు సార్, మీరు హీరోయిన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏ క్వశ్చన్. ఇప్పుడు మీ సినిమాలలో హీరోయిన్ కి ఒక స్టేక్ ఉంటుంది, హీరోయిన్ వైపు నుంచి ఒక సాక్రిఫైస్ ఉంటుంది, కట్టింగ్ ఎడ్జ్ సాక్రిఫైస్ ఉంటుంది సినిమాల్లో. మీ సినిమాల్లో ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరైజేషను వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నేను టైటిల్లోనే అమ్మాయి పేరు పెట్టానంటే మీరు అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఆలోచించండి. బట్ హీరో పేరు కూడా ఉంది కదా. అదే అంటున్నా, అయ్యో ఖచ్చితంగా హీరోయిన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మూవీస్ లో హీరో అంత ఎలివేట్ అవుతాడు అనేది నా ఉద్దేశం అండి. సో అది నేను బాగా నమ్ముతాను, అందుకే నా సినిమాలు చూస్తుంటే అన్నీ చూస్తాను. మీరు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి అమ్మాయిలకి, తనకు కూడా అదిరిపోతుంది సినిమాలో క్యారెక్టర్. అండ్ మీరు చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తే బాగోదేమో, వీళ్ళిద్దరిని చూస్తే మీరు చాలా వీళ్ళిద్దరు పెయిర్ చాలా బాగుంటుంది, చాలా ఇన్నోసెన్స్, వెరీ లవబుల్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా మారుతుంది, టర్న్ అవుతుంది, చాలా బాగుంటుంది ఇద్దరు, రాషా అండ్ జేక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. జయకృష్ణ అంటే మూవీ ఆల్రెడీ చూసానన్నారు కదా మహేష్, సో ఆయన రివ్యూ ఎప్పుడు పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది?
బికాజ్ రావు బహదూర్కి ఆయన ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందే రివ్యూ పోస్ట్ చేశారు అండ్ ఇట్ హెల్ప్ ద ఫిల్మ్ యాజ్ వెల్. అది చేస్తారు అనుకున్నాను, నాకు కూడా తెలియదు. ఐ థింక్ చేస్తారు. ఇంకా నాతో మాట్లాడంటే నాకు మెసేజ్ చేశారు, చాలా పెద్ద మెసేజ్ సినిమా చూసి. అందులో సో మెనీ థింగ్స్ చెప్పారు. అది నేను చెప్పడం కన్నా ఆయన నోటి ద్వారానే ఆయన వీడియో బయటకు వస్తేనే బాగుంటుంది. ఐ థింక్ వస్తుంది అనుకుంటున్నాను నేను. యా, జయ గారు, ఈ జర్నీ అంటే శ్రీనివాస్ మంగాపురం జర్నీ అనేది ఒక ఆర్టిస్ట్గా ఏం యాడ్ చేసింది మీకు? అంటే బిఫోర్ ఎంటరింగ్ టు ద శ్రీనివాస్ మంగాపురం, ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, ఈ జర్నీ మేము మీకు ఒక ఆర్టిస్ట్గా ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, దాన్ని ఎలా అచీవ్ చేశారు? సో ఐ థింక్ ద మెయిన్ స్పెషల్ థింగ్ అంటే మా సినిమాలో ఏంటంటే 93 days మేము షూట్ చేసిన దాంట్లో అదర్ దాన్ హౌసెస్ కాకుండా మిగతాదంతా వీ షాట్ అవుట్డోర్. సో దట్స్ అ బిగ్ ఛాలెంజ్. కానీ కాకుండా నేను అయితే చాలా ఎంజాయ్ చేశాను అది. ఎందుకంటే నాకు బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ మూవీ అంటే నేను ఎక్కువ అంటే మనుషులతో మాట్లాడటం అలాంటివి ఎక్కువ చేయను. కానీ డైరెక్ట్లీ ఐ వాజ్ షూటింగ్ ఇన్ బిట్వీన్ లైక్ thousands of people. అంటే మంగ మంగ సాంగ్ కానీ తిరుపతిలో మాకు ఒక ఫైట్ కూడా ఉంది. సో ఇంకా మొత్తం తిరుపతి రోడ్ల మీద చేసాం అదంతా. సో ఐ థింక్ యాజ్ అ పర్సన్ ఐ గ్రూ అ లాట్. యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ కోర్స్ అంటే నా ఫస్ట్ సినిమా కాబట్టి నేను చాలా నేర్చుకున్నాను అజయ్ గారి నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ నరేష్ గారు, మోహన్ బాబు గారు, రాషా అండ్ ఆల్ ది యాక్టర్స్. అనుకొని నేర్చుకున్నాను మీ దగ్గర నుండి బోల్ అంతా. మీరేం నేర్చుకున్నారు సార్? చెప్తారు చెప్తారు ఇక్కడ. అజయ్ గారు అంటే వెనెవర్ మీరు సినిమా చేసిన ప్రతిసారి ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తూనే ఒక పాయింట్ పట్టుకుంటారు. దట్ విల్ అంటే ఆడియన్స్కి సర్ప్రైజ్ లాగా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. సో శ్రీనివాస్ మంగాపురంలో ఆ పాయింట్ ఏంటి? సో హౌ యూ డెల్ట్ విత్ దట్ పాయింట్ అనేది? ఇప్పుడే ఆయనకి ఒకటి చెప్పాను నేను. చెప్తారు అన్నీ చెప్తారా? ఇక్కడ 2 రోజులు సినిమా రిలీజ్ చూడొచ్చుగా. ఉంటుంది, అది ఉంటుంది, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అది లేకుండా చేయం కదా. అట్ ద సేమ్ టైం ఇది ఒక వేరే జానర్. నా 3 సినిమాలు ఒక జానర్, అంటే ఒక్కో మూవీ ఒక్కో జానర్ అయితే ఇది వేరే జానర్ కంప్లీట్. కమర్షియల్ సినిమా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న ట్విస్ట్లు ఉంటాయి, చిన్న అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సో అయిపోయింది, మంగాపురం ఎండ్కి వచ్చేసింది కాబట్టి. సో మంగళవారం 2 ఎప్పుడు మొదలవుతుంది? దాని గురించి నేను చెప్తానండి, అన్నీ చెప్తా. అది నేను అంటే బిగ్ లెవెల్లోనే ఉంటుంది మంగళవారం 2. నేను వెరీ సూన్ నేను అనౌన్స్ చేస్తాను అన్నీ ఏంటి ఎవరు అనేది. అజయ్ గారు హియర్ మీరు నాకు ఫస్ట్ చెప్పి నువ్వు లవ్లో ఫెయిల్ అయి ఉన్నావు ప్రస్తుతానికి. ఇంకో నువ్వు నా దారికి రా. ఎప్పుడైనా ఫెయిల్ సినిమా తప్ప నాకు ఇంకేం తెలియదు. ఎప్పుడన్నా ఫెయిల్ అవ్వబోతున్నాను అని నీకు తెలిస్తే వెంటనే కూడా స్టార్ట్ చేసాయి. అంత టైం ఉండట్లేదు సార్. అలాగాడు మరి. క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఎంతమంది యాక్ట్రసెస్లు ఉన్నారు, కొత్త యాక్టర్లు వస్తున్నారు అండ్ హీరో కూడా పక్కా తెలుగు అబ్బాయి. సో రసా తడాని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు నచ్చా, లేదంటే సెట్ అయ్యా, లేదంటే ఆమె మూవ్స్ అన్నీ బాగుండా? నాకు నచ్చిన నేను పెట్టుకుని చేస్తా. ఓకే, నేను తెలుగు హీరోయిన్ల కోసం వెయిట్ చేసి రోడ్ల మీద